పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. టీవీకే చీఫ్ విజయ్కి భారీ ఊరట దక్కింది. టీవీకే ర్యాలీకి ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. ఈసీని కలిసి వినతిపత్రం అందించారు టీవీకే చీఫ్ విజయ్. షరతులతో కూడినటువంటి అనుమతినిచ్చింది ఈసీ. మార్చి 30న పెరంబూర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు విజయ్. పెరంబూరులో నామినేషన్ దాఖలు చేసే అవకాశం కూడా ఉంది. చెన్నైలో 5 చోట్ల ఎన్నికల ప్రచారానికి ఏర్పాట్లు జరిగాయి. మార్చి 29న అభ్యర్థులను ప్రకటించనున్నారు టీవీకే చీఫ్ விஜய். நிகழ்ச்சி வேட்பாளர் அறிமுகம் செய்ய வேண்டிய நிகழ்ச்சி ராஜ் கோரமண்டலை கூட நடத்துவதற்கு தடை ஏற்பட்டிருக்கிறது. இன்றைய தினம் அவர் சுற்றுப்பயணத்தை மேற்கொள்ள வேண்டும் என்று 5 இடங்களிலே விதிகளுக்கு உட்பட்டு 48 மணி நேரத்திற்குள் முன்னால் ஆன்லைன் மூலமாக வெப்சைட் மூலமாக நாம் தர வேண்டும் என்பதை தெளிவாக தந்ததற்கு பிறகு நேற்றையும் நீங்கள் பார்த்திருக்கக்கூடும். టీవీకే ర్యాలీకి ఎన్నికల సంఘం అయితే అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఒక పెద్ద ఊరట కిందే దీన్ని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత కొన్ని రోజులుగా విజయ్ ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్తో పోలిస్తే ఇది కొంచెం ఊరటనిచ్చేటువంటి అంశం. ఎట్టకేలకు తన ర్యాలీకి కావచ్చు, సభలకు కావచ్చు అనుమతి దొరికినటువంటి పరిస్థితి. ఏ విధంగా చూడాలంటారు దీనికి సంబంధించి? అంటే ముఖ్యంగా ఇది ప్రస్తుతానికి అంటే ఊరట అని చెప్పలేము, కానీ అయితే మొదటగా ఆయన ఈ పెరంబూర్కు సంబంధించినటువంటి దాంతోపాటు చెన్నై అలాగే పెరంబూర్కు సంబంధించినటువంటి దాంతోపాటు ఇంకొక 5 ప్లేస్లలో కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు. 3000 మందితో కూడినటువంటి ఈ సభను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ సభకు అనుమతులు కావాలని ఏదైతే అక్కడ ఉన్నటువంటి చెన్నైకి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ అధికారులకు అలాగే అక్కడ ఈసీ అధికారులకు కూడా విన్నపం చేశారు మొదటగా. సో అప్పుడు ఆ విన్నపం చేసిన తర్వాత నిన్న ఏదైతే ఈరోజు జరగవలసినటువంటి ఈ సభ, సో ఈరోజు జరగవలసినటువంటి సభ కోసం నిన్న ఎన్నికల అధికారులు అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా కొంత షాక్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ షాక్ ముఖ్యంగా అక్కడ 3000 మంది పట్టరు. సో 3000 మంది పట్టేంత ప్లేస్ అక్కడ లేదంటూ కూడా నిరాకరించారు. దాంతోపాటు ఉన్నట్టుండిగా అక్కడ గోతులు తోయడం అంటే గోతులు తీయడం కావచ్చు, అలాగే పెద్ద పెద్ద బారిగేట్లు పెట్టి ఆ గోతుకి అడ్డంగా పెద్ద పెద్ద బారిగేట్లు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. సో మరోసారి ఆయన నిన్న ఏదైతే ఎన్నికల కమిషన్ అలాగే సెక్రటేరియట్కి సంబంధించినటువంటి దాని దగ్గర కూడా మరి మళ్ళొక్కసారి అప్లై చేసుకున్నారు. ఈసారి 100 మందితో మేము ఈ సభ పెట్టుకుంటామంటూ కూడా మరి ఆయన విన్నపించారు. ఆ 100 మందితో కూడినటువంటి ఏదైతే ఈ సభలు ఉన్నాయో వాళ్ళు పెట్టుకోవచ్చు అంటూ కూడా ప్రస్తుతానికి కొంత వెసులుబాటు అయితే కల్పించిన పరిస్థితి ఉంది. నిన్న మొత్తం కూడా కొంత తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న విజయ్ ఏదైతే ఈ 3000కి సంబంధించినటువంటి సభకు సంబంధించి కూడా సో విజయ్ కొంత అసహనానికి గురయ్యారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం మొత్తం కూడా కూని చేస్తూ ఉన్నారు. సో డిఎంకేకి సంబంధించినటువంటి స్టాలిన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇటు అధికారులు, పోలీస్ అధికారులు, అలాగే ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఇటు ఎలక్షన్ కమిషన్ మొత్తం కూడా ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తుంది అంటూ కూడా నిన్న ట్వీట్ చేశారు. నిన్న దేశవ్యాప్తంగా కూడా మరి విజయ్ ట్వీట్ అంతా మారిమోగిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. మరొకసారి అది క్యాన్సిల్ అయిన తర్వాత మరొకసారి 100 మందితో మరి మేము సభ పెట్టుకుంటామంటూ కూడా మరి ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళైతే ఆమోదించారు. అయినప్పటికీ నిన్న ఏదైతే ఆ సభ నిజంగా నిన్న సభకు కనుక పర్మిషన్ ఇస్తే ఈరోజు దాదాపు పార్టీకి సంబంధించినటువంటి అందరినీ కూడా 234 అసెంబ్లీ స్థానాలకు గాను మరి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ఎమ్మెల్యేల లిస్ట్ ఏదైతే ఉందో ఆ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉండేది. సో ఇప్పుడు ఏదైతే ఈ ఆదివారం రోజున మరి వీళ్ళందరినీ కూడా తుది జాబితా ప్రకటిస్తారనేది కూడా మరి తెలుస్తూ ఉంది. దాంతోపాటు నామినేషన్కి సంబంధించి విజయ్ నామినేషన్ ఈ ఏదైతే నామినేషన్ పత్రాలతో పాటు అలాగే మార్చి 30న ఈ నామినేషన్ జరగనుంది. నామినేషన్ తర్వాత ప్రచారం కూడా మొదలుపెట్టే అవకాశం కనబడుతూ ఉంది. ప్రచారంలో పెరంబూర్తో పాటు కొలత్తూరు అలాగే విల్లంవక్కం, అన్నానగర్, గంబక్కం ఇట్లాంటి అంటే 4-5 ప్రదేశాల్లో కూడా మొత్తం కూడా మరి రేపు 30 తారీఖు తర్వాత ఏదైతే ఈ
అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి 234 ఎమ్మెల్యే సీట్లు మొత్తం కూడా విడుదల చేసిన తర్వాత ఇక ప్రచారంలో మునిగిపోనున్నారు. ప్రచారంలో పెద్ద ఎత్తున మరి ముందుకు వెళ్ళనున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇది కొంత ఏదైతే ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారో అది కొంత విజయ్కి కొంత ఊరట అనే చెప్పుకోవచ్చు. రేపు ఏదైతే రేపు జరిగేటువంటి ఒక మీటింగ్ ఉందో ఒక ఫంక్షన్ హాల్లో, చెన్నైలోని ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో కూడా మొత్తం రేపు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల లిస్టు 234 ఎమ్మెల్యేల లిస్టు కూడా రేపు వెలువడనుంది. ఇది ఒక శుభ పరిణామం. మరి టీవీకేకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు మురళి. అంటే పర్మిషన్కి సంబంధించి కూడా ఒకంత చర్చ అయితే జరుగుతోంది కదా. అంటే 3000కు మించి ఉండకూడదు అంటే సాధారణంగా పార్టీలు ర్యాలీ నిర్వహించినా లేకపోతే ఏదన్నా చేసినా కానీ పార్టీకి సంబంధించి కార్యక్రమం చేసినా కానీ తక్కువగా 10,000కు పైగా వచ్చేది పరిస్థితి ఉంటుంది. విజయ్ సూపర్ స్టార్, ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. అంటే ఎక్కడికక్కడ కార్యకర్తల్ని వీళ్ళని నిలువరించడమే డిఎంకే టార్గెట్గా పెట్టుకుంది కాబట్టి ఇలాంటి పరిణామాలు అనేది కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి కదా సత్య, దాన్ని ఎలా చూడాలంటారు? ఎస్, ముఖ్యంగా విజయ్ కూడా అదే ఆరోపించారు. విజయ్ అసలు 3,000 మందితో మేము సభ పెట్టుకుంటే 3,000 కంటే తక్కువే, అంటే పార్టీకి సంబంధించినటువంటి కొంతమందికే పిలుపునిస్తాం. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే జాబితా ఉందో వాళ్ళ పార్టీ ఆ ప్రకటన అక్కడ బహిరంగ సభలో వాళ్ళు చెప్పాలనుకున్నారు. కానీ అది నిరాకరించడంతో రేపు ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని ఆ ఫంక్షన్ హాల్లో మొత్తం కూడా ఈ పార్టీకి సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టు రేపు వెలువడనుంది. ఇది ఆయన అనుకున్నది ఒక రకంగా అయితే, అంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మధ్యలో నుంచి పార్టీ వ్యక్తుల గురించి మాట్లాడుకుంటూ పార్టీలో అభ్యర్థుల లిస్టు ఒకరొకరి పేర్లు కూడా మరి రిలీజ్ చేద్దాం అనుకున్న పరిస్థితులు ఉండేది. దాన్ని కొంత మరి అంటే వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించి కావచ్చు, ఈసీ కావచ్చు, అలాగే అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కావాలని టీవీకే పార్టీని అణగదొక్కుతున్నారు, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్నారు. నేను ఎదగడాన్ని అసలు ఓర్వట్లేదు. స్టాలిన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా నన్ను ఎదగడాన్ని మరి నన్ను చూసి భయపడతా ఉన్నారు, నా ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారు అంటూ కూడా ఆయన వాపోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ అంటే ఎన్నికల ప్రచారం అంటే కొద్ది రోజులే ఉంది కాబట్టి మరి ఎన్నికల ప్రచారం జోరు పెంచడానికి కొంత ఆనకట్ట అంటే వాళ్ళు ప్రచారం చేసుకుంటే కొంత విజయ్కి సంబంధించినటువంటి క్యాడర్, ఎందుకంటే విజయ్కి కొంత యూత్ ఫాలోయింగ్ అనేది ఖచ్చితంగా కనబడతా ఉంది. యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. దాదాపు 1 కోటి మంది వరకు కూడా మరి తమిళనాడులో యూత్ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా విజయ్ వైపు కొంత మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి కాబట్టే భయపడతా ఉన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా భయపడతా ఉన్నాయి అంటూ కూడా మరి ఆయన కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. కొంత చూడాలి అసలు మరి రేపు అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత, జాబితా విడుదల చేసిన తర్వాత మరి ప్రచారంలో ఇప్పటికే ఓపెనింగ్ అప్పుడే మరి పెద్ద అంటే ప్రసంగాలు చేసినప్పటికీ రాజకీయ ప్రసంగాలు ఎట్లా ఉండబోతున్నాయి ఈ మొత్తం కూడా, ఎందుకంటే ఎమ్మెల్యే సీటు గెలవాలంటే కొంత ప్రత్యర్థులను ముప్పు తిప్పాలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది, కొంత కామెంట్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి విజయ్ చేసేటువంటి ఏదైతే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల వారీగా విజయ్ చేసేటువంటి స్పీచ్లు మరి ఎట్లా ఉండబోతున్నాయి అనేది ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రస్తుతానికి ఈసీ ఇచ్చినటువంటి ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి ఏదైతే 100 మందితో సభ పెట్టుకోవచ్చు అనేది కొంత శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎస్, మొన్నటి వరకు మాట్లాడినటువంటి మాటలు వేరు, ఇప్పుడు ఎన్నికల సమయంలో విజయ్ ఏం మాట్లాడతారనేది కూడా ఒకంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది సత్య. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఇక ఫైనల్గా అయితే టీవీకే ర్యాలీకి ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. అడుగడుగునా కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారు అనేటువంటి మాట డిఎంకే పార్టీ చెప్పినట్టే అక్కడ ఎన్నికల సంఘం తలొగ్గుతోంది అనేది కూడా విజయ్ ఆరోపిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తన విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, తన పార్టీ కార్యక్రమాలకు కల్పిస్తున్నటువంటి అడ్డంకుల విషయంలో కావచ్చు, ఏదైతే తను ఆరోపిస్తూ ఉన్నాడో ఈ నేపథ్యంలో వాటన్నిటి నుంచి మినహాయింపుగా టీవీకే ర్యాలీకి అయితే ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో కొంత ఊరట లభించింది. ప్రజల్లోకి నేను వెళ్ళగలుగుతాను, ప్రచారానికి ఎలాంటి ఇబ్బంది లేదని అయితే ఒకంత టీవీకే నేతలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఎస్, ఇప్పుడు విజయ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజకీయ ప్రసంగం ఏ విధంగా ఉంటుంది, ఆయా నియోజకవర్గాల్లో ఏ విధంగా మాట్లాడతారు, ర్యాలీలలో ఏ విధంగా ప్రసంగిస్తారు, గతంలో జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ వీటిల్లో కూడా అలాంటివి జరిగితే అసలు ఈ ఎన్నికలకి ర్యాలీకి అనుమతే ఉండదు, సభలు సమావేశాలకు కూడా అనుమతే ఉండదు అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది.
ప్రతిష్టాత్మకంగా అయితే టీవీకే నేతలు ఈ ర్యాలీల్ని నిర్వహించి ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళాలి. పార్టీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి ప్రతి పరిణామం, విజయ్ కుటుంబంలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఏదైతే తనను భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసింది అనేది కూడా పర్టికులర్గా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఆ సానుభూతిని, తన సినిమా విషయంలో కూడా 100 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది ఆ సినిమా వల్ల, ఆ సినిమాని ప్రజల్లోకి రిలీజ్ కానివ్వలేదు అనేటువంటి దాన్ని కూడా ప్రతి అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి దాన్ని ఏ విధంగా ఓటు బ్యాంకుగా మలుచుకుంటారనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది.